హలో అండి. ఇది వచ్చి ఈరోజు మన రోడెన్స్కి స్పెషల్ డే మీల్స్ అనమాట. సండే మీల్స్ అంటే స్పెషల్ మీల్స్ అనమాట. రెగ్యులర్గా మనం ఏం చేస్తామంటే పిల్లెట్స్ కానీ ఇస్తాను, లేకపోతే ఇట్లా సీడ్ మిక్స్ లాంటిది ఏదైనా ఇస్తాను. సో నా దగ్గర ప్రజెంట్ సీడ్ మిక్స్ అయిపోయింది. దీనిలో ఖాళీ మనకేంటంటే ఇప్పుడు కొర్రలు మరియు వడ్లు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే వెజ్జీస్ అనమాట. సో వెజ్జీస్ అనేవి నేను రెగ్యులర్గా ఇస్తాను, కాకపోతే ఇట్లా లీఫ్ వెరైటీ అనేది సండే మాత్రమే ఇస్తాను నేను. సో తర్వాత ఏంటంటే అన్నిటికంటే స్పెషల్ ఇదే అనమాట. ఇది ఏదో చాలామందికి తెలిసి ఉంటుంది. ఇది ఎండు రొయ్య అనమాట. సో చిన్న రొయ్య అంటారు కదా, ఎండు రొయ్య ఇది. ఇది వచ్చి మనకు ఈరోజు మన హామ్స్టర్ అంటే ఎవ్రీ సండే మనకి ఇది ఒక డైట్ లాగా నేను చేస్తాను అనమాట. ఇది మన హస్కీకి ఇస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఎట్లా తీసుకుంటుందో. దీన్ని చాలా ఇష్టంగా తింటాయి అనమాట ఇవి. సో మన హుడెడ్ కూడా ఇస్తున్నా. ఇదేంటంటే ఈ ఎండు రొయ్య అనేది చాలా ఇష్టంగా తింటాయి ఇవి. సో ఇంకేంటంటే ఇలాంటి ఫుడ్ ఇవ్వడం వల్ల ఇలా పిల్లలతో ఉన్న ఏవైనా ఉంటాయి రోడెన్స్, వాటికి కొంచెం ప్రోటీన్స్ అనేవి అందుతాయి బాగా. పప్స్ కూడా ఇస్తున్నా. పప్స్ కూడా తీసుకుంటా చూడండి. ఇక్కడ చూడండి మళ్ళీ అది చూస్తున్నా ఇంకా కావాలని చెప్పి. సో నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఉన్న డ్రాఫ్ట్ కూడా ఇస్తున్నా. ఇలాంటి ఫుడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్స్ అనేవి బాగా అందుతాయి. సో మనం ఏంటంటే ఎన్క్లోజర్లో పెంచుతాం కదా, ప్రతిదీ దానికి ఫుడ్ అందియాలనేది నా ఇదనమాట. పొద్దున్న ఇదైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేసింది. ఇట్లా డ్రాఫ్ట్ హామ్స్టర్ ఎవరైతే పెంచుతున్నారో వాటికి ఖచ్చితంగా ఇలాంటి వీల్స్ ఒకటి ఇవ్వండి. ఎందుకంటే వీల్స్ ఉన్నాయనుకోండి వాటికి కొంచెం స్ట్రెస్ బరస్టర్గా పనిచేస్తాయి. సో ఈ వీల్స్ ఏంటంటే ఇది దానికి టైంపాస్ కానప్పుడు దీంట్లో వచ్చి తిరగడం అట్లా చేస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఒక హ్యామ్స్టర్ నైట్ మొత్తము ఒక 3 కిలోమీటర్స్ వరకు నడుస్తుంది అనమాట నైట్ అంతా వైల్డ్లో. సో అలాంటి ఇప్పుడు ఏంటంటే దాన్ని హ్యాబిట్ని మనం డిస్ట్రాయ్ చేయకూడదు కదండి. సో దాని గురించి అని చెప్పి మనం ఏం చేయాలంటే ఇట్లాంటి వీల్స్ ఏమైనా ప్రొవైడ్ చేసినప్పుడు అవి కొంచెం హెల్తీగా హ్యాపీగా ఉంటాయి. మైసెస్ కూడా ఇచ్చేసాను. సో మన సిరియన్స్ ఉన్నాయి ఇక్కడ, సిరియన్స్ కూడా ఇస్తాను. యాక్చువల్గా ఈ రష్యన్కి ఏంటంటే కన్ను లేదు ఒకటి. యాక్చువల్గా చిన్నప్పుడే పోయిందని కన్ను. సో అప్పటి నుండి ఇప్పుడు దాకా కన్ను అంటే ఇంకా అది ఒక కన్నుతోనే సింగల్ అయితేనే సర్వే అవుతుంది. కాకపోతే పిల్లల్ని మాత్రం ఫుల్ కేరింగ్, సూపర్ కేరింగ్ చేస్తుంది. సో తర్వాత ఏంటంటే వెజ్జీస్ అనమాట. వెజ్జీస్ని ఇద్దాం అందరికీ. సో ఈ వెజ్జీస్ ఉన్నాయి కదా, సో ఈ వెజ్జీస్ ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేస్తాయి బాగా. వెజ్జీస్లో వచ్చి లీఫ్ వెరైటీస్ ఏమైనా ఇచ్చారనుకోండి, లీవ్స్ అనేవి ఏం చేస్తాయంటే కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మనకు సమ్మర్లో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది.
అట్ ఏ టైం ఏంటంటే ఎవరైనా పిల్లలతో ఉంటే వాటికి పాలు కూడా మంచిగా ప్రొడ్యూస్ అవుతాయి. ఎవ్రీ సండే మాత్రం కంపల్సరీ నేను ఇలాంటి డైట్ అయితే నేను వేస్తాను. అందరూ బాయిల్డ్ ఎగ్ అది ఇది అంటారు. సో బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తాను నేను. సో బాయిల్డ్ ఎగ్తో పాటు అప్పుడప్పుడు ఇట్లా ఎండు రొయ్యలు సో ఇలాంటివి కూడా ఇస్తాను నేను. కాకపోతే తీసుకున్నప్పుడు కొంచెం క్వాలిటీగా తీసుకుంటారు. రొయ్యలు ఏవైతే ఇస్తున్నామో వాటిని క్వాలిటీగా తీసుకోండి. దాంతోపాటు నేను అప్పుడప్పుడు పెడిగ్రీ ఇలాంటివి కూడా ఇస్తాను. పెడిగ్రీ కానీ క్యాట్ ఫుడ్ కానీ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ప్రోటీన్ విటమిన్స్ కోసం చెప్పి. కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ మా పాప కూడా వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేస్తుంది మాటికి. అది అక్కడ ఉంది, ఇది ఇక్కడ తింటుందని. ఇంకా ఇప్పుడు మనం ఇది వచ్చి సీడ్ మిక్స్ అన్నట్టు. సో పిల్లెట్స్ అయితే రెగ్యులర్గా ఇస్తాను నేను. ర్యాట్స్ మాత్రం పిల్లెట్స్ని రఫ్ ఆడిచ్చేస్తాయండి. అస్సలు ఫుడ్ అనేది వేస్ట్ చేయవు ర్యాట్స్. ఏ ఫుడ్ అయినా సరే రఫ్ ఆడిచ్చేస్తాయి. యాక్చువల్గా రోడెన్స్కి నైట్ టైమ్స్ ఎక్కువ ఫుడ్ ఇస్తే బాగుంటుంది, మంచిది. సో సండే కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఇస్తాను, మళ్ళీ మధ్యాహ్నం వరకు నేను చెక్ చేసుకుని అన్నింటినీ ఏదైనా మిగిలిపోయిన ఫుడ్ ఉంటే అది తీసేసి పారేస్తాను అన్నట్టు. సో రోడెన్స్ కేజ్లో మిగిలిపోయిన ఫుడ్ అలాగే ఉంచకూడదు. అది ఎస్పెషల్లీ ఏంటంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇస్తాం కదా, అలాంటివి ఏమైనా ఉంటే మనము తీసేయాలి. సో అవి ఉంచడం వల్ల ఏమవుతుందంటే, అది స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏదైనా చెడుగా ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీటికి హ్యామ్స్టర్స్కి ఎక్కువ ఫుడ్ని స్టోర్ చేసే అలవాటు ఎక్కువ. సో అలా ఫుడ్ని స్టోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే వెజిటేబుల్స్ స్టోర్ చేస్తే ప్రాబ్లం అవుతుంది.